గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు హాట్ టీవీ క్రైమ్ సీన్. మేఘాలయ హనీమూన్ మర్డర్ గురించి మనందరికీ తెలుసు. ప్రియుడి మోజులో హనీమూన్ పేరుతో భర్తను చంపిన భార్యను పోలీసులు పట్టుకున్నారని కూడా తెలుసు. అయినా కూడా వాళ్ళలా దొరకకూడదని ప్లాన్ చేసింది. పోలీసులను బురిడి కొట్టించాలనుకుంది. భర్తను చంపేసి హ్యాపీగా లవర్తో లద్దాఖ్ కూడా వెళ్లాలనుకుంది. ఇది గద్వాల్లో సర్వేయర్ తేజేశ్వర్ను హతమార్చేందుకు అతని భార్య వేసిన మాస్టర్ ప్లాన్. కానీ ప్లాన్ రివర్స్ అయింది, బెడిసి కొట్టింది. పోలీసుల చేతికి చిక్కిపోయింది. ఇంకేముంది, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అన్నట్టుగా తయారైంది ఆమె పరిస్థితి. మృతుని భార్య ఐశ్వర్య, ఆమె ప్రియుడు తిరుమల రావే ప్రధాన సూత్రధారులంటూ గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. పెళ్లైన నెలకే దారుణ హత్యకు గురైన తేజేశ్వర్ కేసుకు సంబంధించి సంచలనమైన విషయాలు వెల్లడించారు గద్వాల్ ఎస్పీ. బ్యాంకు మేనేజర్ తిరుమల రావుతో తల్లి కూతుళ్ల వివాహేతర సంబంధమే తేజేశ్వర్ హత్యకు కారణమని తేల్చేశారు. ఈ కేసుకు సంబంధించి ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, బ్యాంకు మేనేజర్ తిరుమల రావు సహా మొత్తం 8 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ముఖ్యంగా దీంట్లో కాన్స్పిరేషన్ డిసీజ్డ్ యొక్క వైఫ్ అయినటువంటి ఐశ్వర్య, అదేవిధంగా ఆమెకు సంబంధించినటువంటి లవర్ బ్యాంక్ మేనేజర్ది మనకి మెయిన్ కాన్స్పిరసీ బయటపడింది. సో ఆ విధంగా ఇన్వెస్టిగేషన్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా బ్యాంక్ మేనేజర్ ఎవరైతే తిరుమల ఉన్నాడో ఇతనికి సంబంధించి ఇతనికి డిసీజ్డ్ వైఫ్ అయినటువంటి ఐశ్వర్య యొక్క మదర్తో కూడా ఇల్లీగల్ ఇంటిమసీ ఉంది. నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజు నుంచే తేజేశ్వర్ను చంపేయాలని నిర్ణయించుకున్నారు ఐశ్వర్య, తిరుమలరావు. అందుకోసం బ్యాంకులో లోన్ కోసం వచ్చిన నగేష్ అనే వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈమెని సెకండ్ మ్యారేజ్గా కానీ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఆమెతో సెక్సువల్ రిలేషన్ కంటిన్యూ చేయాలనేటువంటి దురుద్దేశంతో ఈమెకి ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి కూడా అతని దగ్గరికి లోన్ కోసం వచ్చినటువంటి నగేష్ అనేటటువంటి వ్యక్తితో ఒక ఒప్పందం కుదుర్చుకొని ఏదో ఒక రకంగా నువ్వు అతన్ని ఎలిమినేట్ చేయి, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాము, అదేవిధంగా నీకు ఎన్ని లోన్స్ కావాలంటే అన్ని లోన్స్ శాంక్షన్ చేస్తానని చెప్పి నమ్మించడం జరిగింది. ఆ నమ్మించిన క్రమంలో ఎంగేజ్మెంట్ అయిన కాడి నుంచి కూడా ఇతన్ని చంపడానికి ప్లాన్ చేయడం జరిగింది. తేజేశ్వర్ కదలికలపై నిఘా ఉంచేలా అతని బైక్ GPS ట్రాకర్ను కూడా పెట్టారు. ఎంత టెక్నికల్ అడ్వాన్స్మెంట్ చూడండి. ఆ తర్వాత నగేష్ తన ముఠాతో తేజేశ్వర్కు పరిచయం అయ్యాడు. స్నేహపూర్వకంగా ఉంటూ, తేనె పూసిన కత్తిలా ఉంటూ ఓ పొలాన్ని సర్వే చేయాలంటూ తమ కారులో ఎక్కించుకొని అతన్ని నమ్మబలికి అతన్ని చివరాఖరికి వేట కొడవళ్లతో అక్కడికి తీసుకెళ్లి నరికి చంపేశారు. ఆ తర్వాత తిరుమలరావు గైడ్ లైన్స్తో మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించి చివరికి గాలేరు నగరి వాగులో పడేశారు. అంటే ఇనీషియల్గా ఫస్ట్ వీళ్ళు నార్మల్గా ప్లాన్ చేయాలని చూశారు. బట్ ఏమైంది అంటే ఎప్పటికప్పుడు అతని లొకేషన్ని చెప్పినటువంటి ల్యాండ్ మార్క్స్ని దృష్టిలో పెట్టుకొని అతన్ని ట్రాక్ చేయడం అనేది కష్టమవుతుంది. కాబట్టి ప్రత్యేకంగా మనం అతనికి ట్రాకర్ పెడితే అతను ఉన్నటువంటి ప్లేస్ ఏ ప్లేస్ అయితే మనకి కన్వీనియంట్గా ఉంటుంది అనేటటువంటి దృష్టిలో పెట్టుకొని చేయటం జరిగింది. సో 2 వీలర్ మీద అనేసరికి ఓపెన్గా అవుతుందని ఒక 4 వీలర్ని హైర్ చేశారు. దానికి కూడా బ్లాక్ ఫిల్మ్లో అతికించడం జరిగింది. బ్లాక్ ఫిల్మ్లో అతికిస్తే మనకి దాంట్లో ఏం చేసినా కనపడదు అనేటటువంటి ఇంటెన్షన్తో హనీమూన్ మర్డర్ లాగా పోలీసులకు చిక్కకుండా సుపారీ గ్యాంగ్తో తేజేశ్వర్ హత్యకు పథకం రచించారు. భర్తను చంపేసి ఆ తర్వాత ఐశ్వర్య, తిరుమలరావు లద్దాఖ్కు వెళ్లిపోవాలనుకున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. చివరికి తేజేశ్వర్ను హత్య చేసిన వారిని, హంతకులకు సహకరించిన వారందరినీ కూడా అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ ఐశ్వర్యకి, ఈ బ్యాంక్ మేనేజర్కి మధ్య ఈ మేఘాలయలో జరిగినటువంటి హనీమూన్ మర్డర్ కేసుకు సంబంధించినటువంటి డిస్కషన్స్ కూడా జరిగినాయి. సో అక్కడేదో పొరపాటు జరిగింది, ఇక్కడ మటుకు మనం పక్కాగా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయగలం, ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీసులు డిటెక్ట్ చేయలేరు అనేటటువంటి నమ్మకంతోనే ఈమె చాలాసార్లు కూడా హస్బెండ్ని బైక్ మీద నన్ను కర్నూలులో డ్రాప్ చేయమని చెప్పి తీసుకెళ్ళమని అడగటం జరిగింది. ఆ క్రమంలో కూడా వీళ్ళు చాలాసార్లు అతన్ని అటాక్ చేసి ఈమెను తీసుకొని అతను ఏదైనా లడాక్ కానీ అండమాన్ కానీ వెళ్ళిపోవాలని, అదేవిధంగా ఈ సుఫారీ గ్యాంగ్ ఈ తేజేశ్వర్ని మర్డర్ చేయాలని చెప్పి ప్లాన్ చేయటం జరిగింది. ప్రియుల మోజులో పడి భార్యలు రాక్షసుల్లా మారుతున్నారు. పడక సుఖాల కోసం పరిగెత్తుతూ భర్తల ప్రాణాలను తీసేస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా జరిగిన దారుణాలు చూపిస్తున్నా ఎవ్వరూ కూడా మారడం లేదు. వివాహేతర సంబంధాలు పెట్టుకుని అమాయకుల జీవితాలను అంతమొందించేస్తున్నారు. ఇక మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే క్లిక్డ్ ఆన్ RTV. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.